తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణిని కేంద్రం ప్రైవేట్ పరం చేస్తోందని విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్వయంగా మోడీనే సింగరేణిని ప్రైవేట్ పరం చేసి కూడా తెలంగాణ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. 49% ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం, సింగరేణి కార్మికులను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసిన విషయం మనం అందరం చూస్తున్నాం. వాస్తవంగా సింగరేణిలో 51% షేరు తెలంగాణ ప్రభుత్వాన్ని, 49% కేంద్ర ప్రభుత్వాన్ని. 49% కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నప్పటికీ కూడా ఏ నిర్ణయంలో కూడా కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో అన్ని రకాల అధికారాలను వారే చెలాయిస్తూ చివరకు ప్రైవేట్ పరం చేస్తున్నారనేటువంటి ఒక విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. చివరకు ప్రధానమంత్రి గారు స్వయంగా రామగుండంలో జరిగినటువంటి బహిరంగ సభలో కల్వకుంట్ల కుటుంబ సభ్యుల యొక్క తప్పుడు ప్రచారానికి చరమగీతం పాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వము ఏ రోజు కూడా సింగరేణి